ఒక వివాహిత తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. కోరుట్ల 22వ వార్డు రామ్నగర్ కాలనీకి చెందిన కేలేటి మహితశ్రీ తన పిల్లలు విజ్ఞశ్రీ, విఘ్నేష్, వేదాన్లతో పాటు ఈ నెల 14 సాయంత్రం నుండి కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలించిన ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో మహితశ్రీ అత్త లక్ష్మి ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె మిస్ అయ్యిందా, కిడ్నాప్ అయ్యిందా, ఎవరితో అయినా వెళ్లిపోయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన భార్య, పిల్లల ఆచూకీ గుర్తించాలని మహితశ్రీ భర్త రంజిత్ అత్త లక్ష్మి పోలీసులను కోరారు. రంజిత్, నేను ఉపాధి కోసం బేరేను పోయి పనిచేసుకుంటున్నా. గురువారం సాయంత్రం నుంచి నా భార్య, నాకు ముగ్గురు పిల్లలు, ఈ ముగ్గురు గురువారం సాయంత్రం నుంచి మిస్ అయిపోయారు. దాని గురించి మా వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో అదే రోజు సాయంత్రం వరకు పోలీసులకు కంప్లైంట్ చేశారు. నాకు ఈ విషయం తెలిసినాక నాకు వెంటనే అక్కడ ఫ్రైడే చుట్టి, అందుకోసమే ఇక నిన్న మార్నింగ్ 4 గంటల వరకు వచ్చిన. ఇప్పటికీ 4-5 రోజులు అవుతుంది మిస్ అయ్యి. ఇప్పటివరకు నాకు ఏ విషయం అనేది తెలియదు. కొంచెం అధికారులు వీలైనంత వరకు జల్దీ నాకు, నా పిల్లలు నాకు వచ్చేటట్టు చూడండి. ముగ్గురు పిల్లలు, నా కోడలు వేస్తారన్నాడు. సాయంత్రం లేరు, ఎటు వేయరు అన్నది తెలియదు. ఊర్లన్నీ లెంకినాము, అందరికీ ఫోన్లు చేసినాము, ఎక్కడికి రాలేదు అన్నారు. పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాము. మరి ఇంకా ఈ వరకు మాకు ఏమీ తెలియలేదు. ఇంకెక్కడ ఉన్నా కానీ మా పిల్లలను క్షేమంగా తీసుకొచ్చి